ములక్కాయ సాంబార్ చేయడానికి ములక్కాయ, సొరకాయ, ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నాను. చింతపండు నానబెట్టుకున్నాను. చింతపండు కొంచెమే తీసుకున్నాను, నాకు పుల్లగా ఎక్కువ ఉంటే ఇష్టం ఉండదు. కందిపప్పు నానబెట్టుకున్నాను కుక్కర్లో. కుక్కర్ వెలిగించుకొని ఒక పొంగు వచ్చిందాక కుక్కర్ ఇలాగే వెలిగించి ఉంచుతాను. బాగా కొంచెం పప్పు వేడెక్కిన తర్వాత కోసి పెట్టుకున్న ములక్కాయలు, కరివేపాకు, చింతపులుసు, ఉల్లిపాయలు, సొరకాయలు అన్నీ వేసుకుంటాను. దాంతోపాటు కొంచెం ధనియాల పొడి, సాంబార్ పొడి, పసుపు, కారము, ఉప్పు అన్నీ వేసుకుంటాను. కారం, ఉప్పు కుక్కరు 3-4 విజిల్లు వచ్చిన దాకా ఇస్తాను. కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని పక్కన పొయ్యి మీద పెట్టుకొని తిరగమాత కోసం ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం ఇంగువ కూడా వేసుకుంటాను. తిరగమాతలోనే తిరగమాత కొంచెం బాగా వేగి మంచి వాసన వస్తున్న తర్వాత అది తీసుకెళ్ళి పక్కన ఆల్రెడీ వండిన పప్పుచారులో పోసేసుకుంటున్నాను, అదే సాంబార్లో. సాంబార్ అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది, వేడివేడి సాంబార్. దీంతోపాటు ఉప్పు మిరగాయన బాగుంటుంది. నా ఛానల్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.